అవును. ఈరోజు కూర మా ఇంట్లో సొరకాయ పాలు పోసి వండుతాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు కింద వేసేసాను నూనెలో. వేగుతున్నాయి. ఇవి బాగా ఏగాలి. బాగా ఏగనిచ్చినాక ఇక సొరకాయ ముక్కలు. లేత సొరకాయ అండి. మొన్న మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సొరకాయ ఇచ్చింది. ఇక లేత సన్న ముక్కలు కోసుకోవాలి. పెద్ద ముక్కలు కాదు, సన్న ముక్కలు కోసుకున్నారనుకో మగ్గుద్ది తొందరగా. బాగా ఏగనివ్వాలి ఉల్లిపాయలు. ఏగితే ఏమవుతుందంటే అదంతా బాగా దగ్గరికి వచ్చేస్తాయి. అది బ్రౌన్ కలర్లో ఏగాలి. రెండు వెల్లుల్లిపాయలు వేసాను. సొరకాయ ముక్కలు వేసేసేయాలండి. ఇక సొరకాయ ముక్కలు వేసాను. దీన్ని కలపాలి. ఉల్లిపాయలు పైకి వచ్చి, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు, తాలింపు గింజలన్నీ పైకి వచ్చి ఈ ముక్కలు లోపలికి వెళ్ళాలి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో పసుపు వేద్దాం. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుందాం. వేసుకోవడం మూలాన మళ్ళీ సీజన్ మారుతుంది కదా. శీతాకాలం వెళ్ళిపోయి ఎండాకాలం వస్తుంది. కొద్దిగా ఉన్న మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, జలుబు కానీ అవి ఏమన్నా రాకుండా ఉండడం కోసం పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. వేసా కదా. బాగా కలిపాను. ఇప్పుడు దీన్ని మూత పెడదాం. మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఉడకనిచ్చినాక అప్పుడు నెక్స్ట్ ఏమేమి చేయాలో చెప్తా. ఇవాళ ఉప్పు వేసాను. దీంట్లో కల్లుప్పు వేసా. కల్లుప్పు వేసి కొద్దిగా చేశాను, తిప్పాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. వద్దు మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకున్న వాళ్ళు వేసుకోపోయినా పర్లేదండి. అదిగా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మగ్గాలి. ఇదిగోండి, మసాలా వేసినాక మూత పెట్టా కదా, తీసేసాను. తీస్తే కమ్మటి వాసన వస్తుంది. ఉడికింది కదా కొద్దిగా. ఇప్పుడు పాలు పోసుకుందాం. మేగడ కూడా వేసేసానండి. పాలు ఒక పావు సేరు పాలు పైన పడతాయి. ఇది అయిపోయినాక దీన్ని ఉడకాలి. అంటే సిమ్లో ఉడకనిచ్చుకోవాలి. మూత పెట్టేసుకొని స్టవ్ ఇదిగో సిమ్లో పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టైం పట్టిద్దండి ఇది ఉడికేటప్పటికి. అప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఇదిగోండి, పాలన్నీ ఎగిరిపోయినాయి కదా. ఇంకా కొద్దిగా లైట్గా పాలు ఉన్నాయి. ఎగిరిపోయినాక కారం వేసుకుందాం. పిల్లలు బాగా తింటారండి, అంటే ఎక్కువ కారం ఉండదు కదా.
చాలు, ఎక్కువ వద్దు కారం. పాలు వేసాం కదా. ఇది కలిపేసాం కదా. కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడకనిచ్చి కట్టేసుకోవడం స్టవ్. ఇప్పుడు సొరకాయ పాలు రెడీ అయిపోతుందండి కూర. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది.